మనసేయక చెప్పెదా, అబద్ధం ఆడకుండా చెప్తున్నానమ్మా. సవ్యసాచిపై కోపము పెద్ద, అర్జునుడి మీద మాత్రం నాకు మొట్టమొదటి నుంచి కోపం ఉంది. ఎందుకని మీకు అనేక పర్యాయాలు చెప్పా. అర్జునుడేనా అంత కీర్తికి పాత్రుడు, నేను కూడా అన్న భావన కర్ణుడికి ఉంది. అదే తీవ్రమైన మాత్సర్యంగా రూపాంతరం చెందింది తర్వాత. కాబట్టి అర్జునుడి మీద నాకు కోపం ఎక్కువ, దాపరికం లేకుండా చెప్పేస్తున్నా. అర్జునుడు కనబడ్డాడనుకో ఖచ్చితంగా చంపేస్తాను, అతన్ని మాత్రం విడిచిపెట్టను. నలుగురిని మాత్రం ఎప్పటికీ నాకు ఎదురు పడిన, యుద్ధంలో దొరికిన, నే చంపగలిగిన చంపన. ధర్మరాజుని, భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి వదిలిపెట్టేస్తా. అర్జునుణ్ణి చెప్పలేను. దానివల్ల ఏమవుతుందో తెలుసా అమ్మా, నీకు ఇది నిజంగానండి ఒక రకంగా ఆలోచిస్తే ఇంతకన్నా శల్యం, ఇంతకన్నా ముళ్ళు కుంతీదేవికి ఇంకొకటి ఉండదు. కుంతీదేవికి ఎప్పటి నుంచో ఏం అలవాటు? ఎంతమంది పిల్లలు మీకు అంటే 5 అంటుంది. నిజానికి కుంతీదేవికి ఎంతమంది పిల్లలు? యథార్థానికి ఆవిడికి 3 పిల్లలు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు. నకుల సహదేవులు ఎవరు? మాద్రి పిల్లలు. ఆమె మాద్రి సంతానం అనుకోండి. నకుల సహదేవులు మాద్రి పిల్లలు, నా పిల్లలు ధర్మరాజు, భీముడు, అర్జునుడు అన్న భావన ఆవిడ పొంది ఉన్నదనుకోండి. అనేక సందర్భాల్లో భారతంలో కుంతీసుత మధ్యముండు అంటుంటారు అర్జునుడిని. కుంతీసుత మధ్యముండు అర్జునుడు ఎలా అవుతాడు? కుంతీదేవి యొక్క సంతానం ధర్మరాజు, భీముడు, అర్జునుడు. అప్పుడు భీముడు మధ్యలో వాడు అవుతాడు, అర్జునుడు అవడం. కానీ అర్జునుడిని ఉద్దేశించి కుంతీసుత మధ్యముండు, విరాట పర్వంలో కూడా ఉంది ఆ మాట. కుంతీసుత మధ్యముండు అంటారు. అర్జునుడు ఎలా అయ్యాడు మధ్యలో అంటే, ధర్మరాజు, భీముడు ఓ పక్క, నకులుడు, సహదేవుడు ఓ పక్క ఉంటే మధ్యలోకి అర్జునుడు వస్తాడు. మరి మాతృ సంతానంగా కుంతీ సంతానం కాదుగా అని మనం అనుకుంటామేమో, కుంతీదేవి అనుకోదు. ఆవిడ నా బిడ్డలే అనుకుంటుంది నకుల సహదేవుల్ని. నీ సవతి బిడ్డల్ని కూడా నీ బిడ్డలని చెప్పగలిగినంత ఉదార హృదయం. కానీ నా ఒక్కడి దగ్గరికి వచ్చేటప్పటికే నీ కడుపున పుట్టిన బిడ్డనైనా మాత్రం 6 నా పేరు ఎప్పుడూ చెప్పాల. ఎందుకో నా ఒక్కడి విషయంలోనే ఆ కాఠిన్యం అలా ఉండిపోయింది. పోనీ నేనేమన్నా తప్పు చేశానా అంటే, అమ్మ పొత్తిళ్లలో ఉండగా వదిలేసావుగా, నేనేం చేయలేదుగా. కాబట్టి మాద్రి బిడ్డలు కూడా బతికుండాలని నీకు కోరిక. నా మీద ఆ కోరిక ఉంటే నన్ను వదిలేదానివి కావుగా, నా మీద ఆ ప్రేమ ఉంటే ఇప్పుడు కాదుగా ఎప్పుడో చెప్పేదానివిగా. కాబట్టి అథవా ప్రధానంగా నీ కోరిక ఏమై ఉండాలి? ఆ 5 బ్రతకడం అయి ఉండాలి. 5 వదిలేస్తానని నేను చెప్పలేనమ్మా, 4 వదిలేస్తాను. నీకు అలవాటు ఉంది కదా, 5 బిడ్డలు నాకు, 5 బిడ్డలు నాకని. 5 నాకు బిడ్డలు అన్న మాట అని ఇప్పుడు 5 బిడ్డల తల్లిని కాను అని నువ్వు కళ్ళ నీళ్లు పెట్టుకోవలసిన అవసరాన్ని మాత్రం కల్పించావు. నువ్వు నా పట్ల కఠిన చిత్తవైనా ఒకప్పుడు అవన్నీ పైకి అనడం, 5 తల్లిగానే ఉంటావు ఇప్పుడు. ఎలాగో తెలుసా అమ్మా? సవ్యసాచి చేత చచ్చుటయును కీర్తి, కరమ అతడు లోనుగాగా ఏ ఊరు, ఏనులోనుగాగ ఏ ఊరు, కానీ నీ కొడుకులు 6 విడువుమింక. అర్జునుడితో యుద్ధం చేసి తీరుతా, అర్జునుడు దొరికితే చంపేస్తా. అర్జునుడిని చంపేసిన ఇప్పుడు నాకొక్కడికే కదూ చెప్పావు నా బిడ్డడవని. నేను వచ్చి అటు చేరనులే, చేరి పాండవుల పక్షాన యుద్ధం చేయను, ఇటే యుద్ధం చేస్తా. అప్పుడు అర్జునుడు చచ్చిపోయాడు అనుకో, నాకు 5 కొడుకులు అని నువ్వు అనుకున్న అబద్ధంలోనైనా నేను నిజమవుతా. అప్పుడు నీకు 5 పిల్లలేగా, నేను ఉన్నానుగా అమ్మా. ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకో, అప్పుడు నువ్వు అనుకున్న 5 పిల్లల తల్లివి. ఎప్పటికీ నువ్వు 5 పిల్లల తల్లిగా ఉండడాన్ని మాత్రం నేను మార్చా. అమ్మా నువ్వు అలాగే ఉండాలి, నీ కోరిక అలాగే ఉండుగాక, నువ్వు 5 పిల్లల తల్లిగానే ఉండెదవుగాక. ఇది నిజంగా ఈ మాట కర్ణుడు కాబట్టి అనగలిగాడు. కర్ణుడు కాబట్టి అమ్మని అంతకన్నా ఇంకేమీ అనకుండా అంత సున్నితంగా మాట్లాడుతూ, ఆమె మనసు బాధపడకుండా
ఏ 5గురు పిల్లల తల్లిని నేను అండం అలవాటైందో ఆ మాట నీ జీవితంలో ఎప్పుడూ నువ్వు మార్చుకోక్కర్లేదమ్మా. ఎప్పటికీ 5గురు పిల్లల తల్లివే. కర్ణుడితో కలిపి అర్జునుడు లేకుండా, లేదా అర్జునుడితో కలిపి కర్ణుడు లేకుండా మాత్రం నువ్వు 5గురి బిడ్డల తల్లిగానే ఉంటావు. దానికి మాత్రం లోటు రాదు. అంతకన్నా మాత్రం అమ్మా నేను చెయ్యగలిగింది లేదు, నన్ను అవతల పక్షానికి రమ్మని మాత్రం అడక్కు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో కర్ణుడు మాట్లాడుతున్నంతసేపు కూడా వచ్చి అడిగినది కుంతి, కన్న తల్లి. కాబట్టి తల్లికి అన్నిటికన్నా ప్రధానం ఏమిటి? తన బిడ్డల యొక్క ప్రయోజనం, తన బిడ్డల యొక్క క్షేమం. 6గురు క్షేమంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు మాట్లాడుతోంది నువ్వు నా బిడ్డలవని, అందుకు పాండవ పక్షానికి వచ్చేసేయమంటోంది అన్న ఉద్దేశ్యంతో మాట్లాడాడు. ఆవిడ వెంటనే లేచి నిలబడి కర్ణుణ్ణి గట్టిగా కౌగిలించుకుని కర్ణ, నువ్వు అన్న మాట మరిచిపోకు. నీకు అర్జునుడు యుద్ధంలో ఎదురు పడితే యుద్ధం చేసి చంపగలిగితే చంపి, మిగిలిన 4గురు జోలికి వెళ్ళకు అని చెప్పి వెళ్ళిపోయింది. అంటే 5గురు బిడ్డల తల్లి అన్న మాట విషయంలో ఆవిడ కూడా కాదు అన్న మాట అనలేదు. ఆవిడ అది అంగీకరించి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. అసలు ఆవిడ బయలుదేరి వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది గంగ ఒడ్డుకి? 6గురు బిడ్డల్ని కాపాడుకుందామన్న ఉద్దేశ్యం, ఆస్వార్థం మనసులో కలిగి మాత్రం ఆవిడ రాలేదు. అర్జునుడు యుద్ధంలో ఎదురు పడితే యుద్ధం చేసి చంపగలిగితే చంపి, మిగిలిన 4గురు జోలికి వెళ్ళకు అని చెప్పి వెళ్ళిపోయింది. అంటే 5గురు బిడ్డల తల్లి అన్న మాట విషయంలో ఆవిడ కూడా కాదు అన్న మాట అనలేదు. ఆవిడ అది అంగీకరించి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. అసలు ఆవిడ బయలుదేరి వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది గంగ ఒడ్డుకి? 6గురు బిడ్డల్ని కాపాడుకుందామన్న ఉద్దేశ్యం, ఆస్వార్థం మనసులో కలిగి మాత్రం ఆవిడ రాలేదు. ఆవిడ విదురుడి మాటల చేత ప్రభావితురాలై వచ్చింది. విదురుడు ఏం చెప్పాడు? కృష్ణుడే వచ్చి రాయబారని చెప్పినా అమ్మ అక్కడ కౌరవులు సమ్మతించలేదు, సంధి జరగడానికి అంగీకరించలేదు. అలా అంగీకరించలేదు కాబట్టి భారత యుద్ధం జరిగి తీరుతుంది. భారత యుద్ధం జరిగిన నాడు ఖచ్చితంగా కొన్ని లక్షల మంది వీరులు పడిపోతారు, ఈ వంశం క్షయమైపోతుంది. ఇది చూడవలసి రావడం మా ప్రారంధం అని బాధపడ్డాడు కదా. విదురుడంతటి వాడు వంశక్షయం అవుతుందని బాధపడుతుంటే తన వైపు నుంచి ఆపడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని ఆలోచించింది. ఆవిడికి వచ్చిన ఆలోచన ఏమిటంటే, కౌరవుల వైపు కర్ణుడు లేకపోతే యుద్ధానికి వెళ్ళరు, ఇప్పుడు కూడా తాను దాచిపెట్టడం అనవసరం. కర్ణుడొక్కడు కానీ మళ్ళీ సత్యం తెలుసుకుని పాండవ పక్షానికి వస్తే యుద్ధం జరగదు, అందరూ క్షేమంగా ఉంటారు అని భావించి వెళ్ళింది తప్ప కేవలము తన 6గురు పిల్లలు మాత్రమే బాగుండాలని ఆమె వెళ్ళినట్టుగా భారతంలో కనపడలేదు నేపథ్యంలో. ఎందుకంటే విదురుడు మాట్లాడాక వెళ్ళింది ఆవిడ. అందుకే ఆవిడ మాట్లాడినప్పుడు నువ్వు పాండవ పక్షాన్ని చేరిపోయి పట్టాభిషేకాన్ని పొందు అని చెప్పి వదిలేసింది. దాని ఉద్దేశ్యం యుద్ధం జరగకుండా ఉండడం ఆవిడ కోరుకుంది. అంతేకాని ఆవిడ ఎక్కడా కూడా నా 6గురు బిడ్డలు నాకు బతకాలి, నా కడుపున పుట్టిన 6గురిలో ఏ ఒక్కడు మరణించడం కూడా నేను అంగీకరించలేను అన్న బేలతనం, డొల్లతనం ఆవిడంటే. అర్జునుడు చచ్చిపోయినా నాకు పర్వాలేదు, ఘోరరణంలో మీ ఇద్దరూ ఉత్తమమైన శౌర్యంతో పోరాడండి, ఆ మాట అన్నావు, పడగొడితే అర్జునుడిని పడగొట్టు అని. అంటే ఆమె క్షాత్రధర్మము వైపు, యుద్ధ ధర్మము వైపు నిలబడింది తప్ప జనక్షయం కాకూడదని కోరుకుంది తప్ప కేవలము తన బిడ్డల గురించి మాత్రమే కుంతి ఆలోచించలేదు. కర్ణుడు ఏమనుకున్నాడంటే, ఆమె తల్లిగా నా దగ్గరికి వచ్చి బిడ్డల గురించే ఆలోచిస్తోంది అనుకున్నాడు. అనుకుని 4గురిని చంపను అన్నాడు తప్ప కుంతి అలా అడగలేదు. నాకెప్పుడూ 6గురే ఉండాలి, అందుకని 6గురు బ్రతకాలి, అందుకని నువ్వు వాళ్ళని చంపకు, నువ్వు వాళ్ళ పక్షానికి వచ్చేయి అని కుంతిదేవి ఎక్కడన్నా అడిగిందా?
ఆవిడేం అడగలేదు. అంటే కర్ణుడు తప్పు చేశాడా? కర్ణుడు తప్పు చేయలేదు. కర్ణుడు ఒప్పే చేశాడు. తల్లిని తల్లిగా చూశాడు. కానీ ఆ తల్లితో అంత బాగా కలిసి మెలగనివాడు కాబట్టి ఆ తల్లి ఎంత ధార్మిక నిష్టతో, ఎంత విశాల హృదయంతో మాట్లాడగలదో గమనించలేక కర్ణుడే ప్రతిజ్ఞ చేశాడు, నలుగురు దొరికినా చంపనన్నాడు. నలుగురు దొరికినా చంపనని కర్ణుడు అన్నాడు తప్ప కుంతీదేవి వరం అడగలేదు. ఎక్కడా భారతంలో కుంతీదేవి తాను నోరు విప్పి పాండవులు దొరికినా చంపవద్దు, నాకు 5 బిడ్డలు మిగిలేటట్టుగా నువ్వు చూడు అని అడిగిన కఠిన హృదయురాలు కుంతీదేవి కానే కాదు. వరమిచ్చిన కర్ణుడు ఆయన ఏమి తప్పు చేసి ఇచ్చినవాడు కాడు. ఆయన కూడా అమ్మతనాన్ని దృష్టిలో పెట్టుకుని పరమ ప్రేమతో ఆ వరాన్ని ఇచ్చాడు. ఆయన వరకు ఆయన భావన నిజం, కుంతి వరకు కుంతి భావన నిజం. కర్ణుడు ఆ మాట అనేసిన తరువాత ఆమె వాదనకి దిగలేదు. ఇది ఇంతే భగవత్ సంకల్పము అంది. అంటే నేను వచ్చి మాట్లాడినది ఒకటైతే నీకు ఒకలా అర్థమై ప్రతిజ్ఞ చేశావు. అంటే ఒక్క విషయం అర్థమైపోతోంది, ఖచ్చితంగా నువ్వు పాండవ పక్షానికి రావు, కౌరవ పక్షాన ఉంటావు, జనక్షయం జరుగుతుంది, వంశక్షయం అవుతుంది. కానీ అమ్మ ప్రేమని దృష్టిలో పెట్టుకుని 5 ఉంటారని నువ్వు అన్నావు. ఆ మాట కాదని అమ్మతనానికి నేను మచ్చ తెచ్చుకోలేను, కాబట్టి అలాగే చెయ్యి. ఇప్పుడు కుంతి వరకు కుంతి చాలా గొప్పది, కర్ణుడి వరకు కర్ణుడు చాలా గొప్పవాడు. పాడైపోయిన వాడెవరు? దుర్యోధనుడు. ఎందుకు పాడైపోయాడు? ఆవిడ ఎందుకు వచ్చిందో కర్ణుడు సరిగ్గా అర్థం చేసుకుని ఉండి ఉంటే ఈ మాట అనక్కర్లేదు. నేను ఇప్పుడు రాలేనని వదిలేస్తే సరిపోయింది. అదే జరిగి ఉంటే ధర్మరాజు గారు దొరికాడు కర్ణుడికి ఒకసారి. ఇంకొకలా భారతంలో ఏమైనా జరిగి ఉంటే భారతం ఏమైపోతుంది? ఇంకా ధర్మం ఎలా నిలబడుతుంది? ధర్మపక్షం ఎలా నిలబడుతుంది? ప్రచోదయాత్, ఆలోచనలనిచ్చేది పరమేశ్వరుడే. అందుకే అప్పటికి కుంతిని చూడగానే కర్ణుడికి ఒకలా ఆలోచన వచ్చింది. అమ్మగా వచ్చింది అనుకుని నలుగురిని చంపనని ప్రతిజ్ఞ చేశాడు. చేసిన వాడు దుర్యోధనుడికి వెళ్ళి చెప్పాడా? దుర్యోధన, నేను ప్రతిజ్ఞ చేశానయ్యా, పాండవుల్లో 4 చంపను, అర్జునుడు ఒక్కడినే చంపుతాను. భీష్ముడు ఎంత స్పష్టంగా చెప్పేశాడో, ద్రోణుడు ఎంత స్పష్టంగా చెప్పేశాడో, కర్ణుడు అంత స్పష్టంగా దుర్యోధనుడికి చెప్పేశాడా? చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల ఆయన ఏమనుకుంటున్నాడంటే 5 ఎవరినైనా కొడతాడు అర్జునుడు ప్రధానుడు తప్ప అనుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఈయన ప్రతిజ్ఞ ఈయన గుర్తుపెట్టుకుని పాలించాడు. ఈయన అలా పాలిస్తాడని తెలియక యుద్ధానికి వచ్చి వాడు చెడిపోయాడు. అయితే పాడైంది ఏ కారణానికి పాడైనా? అధర్మానికి నిలబడిన వాడు, రాశీభూతమైన స్వార్థపరుడు, అన్ని దుష్టమైన ఆలోచనలు ఉన్నటువంటి దుర్యోధనుడికి ఉత్తమ ప్రయోజనాలు ఎలా లభిస్తాయి? మరి కర్ణుడు ఎందుకు పాపం ఈ ప్రశ్నలకి లోనవ్వలసి వచ్చింది అంటే సహజంగా కర్ణుడు చాలా మంచివాడు అని అర్థమవుతోంది ఈ దృష్టాంతాల్లో. అమ్మని చూడగానే అమ్మ ప్రేమని దృష్టిలో పెట్టుకునే మాట్లాడాడు. ఆయన వరకు కించిత్ దోషం లేదు. కానీ ఆయన ఎందుకు చటుక్కనక్కర్లేని ప్రతిజ్ఞ చేసేశాడు మరి? అంటే బుద్ధి వైభవం ఎందుకు తగ్గిపోతూ ఉంటుంది అంటే దుష్టులతోటి సాంగత్యం ఎక్కువైతే బుద్ధి వక్రిస్తూ ఉంటుంది. దుర్యోధనుడితోటి సాంగత్య దోషం ఏం చేసిందంటే ఒక విషయాన్ని ఇంకొక విషయంలో అర్థం చేసుకుని తొందరపడి మాటిచ్చాడు, అడగని వరం ఇచ్చాడు తప్ప కుంతి అడిగితే వచ్చిన వరం కాదు. కుంతి అలా అడగలేదు. అలా అడిగితే అది మాతృత్వానికి చిన్న మచ్చ అయిపోతుంది. ఆవిడ రాజనీతిజ్ఞతకి, ఆవిడ ధార్మిక నిష్టకి, ఆవిడ విశాల హృదయానికి అది ఒక కొరత అవుతుంది. ఆవిడ అడగలేదు, కర్ణుడే అన్నాడు. సరే అలాగే కానీ అది భగవత్ సంకల్పం అంతే. ఆవిడ ఎందుకని ఇక్కడికి వచ్చే ముందు ఆవిడ కృష్ణ రాయబారానికి వెడుతున్న కృష్ణుడితో మాట్లాడింది, రాయబారం చెప్పి వచ్చిన కృష్ణుడితో మాట్లాడింది, విదురుడితో మాట్లాడింది, తర్వాత గంగ ఒడ్డుకు వచ్చింది. అందుకని ఆమెది మొత్తం యుద్ధం ధర్మానికి సంబంధించిన ఆలోచన. కర్ణుడికి సంబంధించినంత వరకు ఇప్పుడు నా దగ్గరికి వచ్చిందంటే అమ్మగా తన బిడ్డల కోసం వచ్చిందన్న ఆలోచన. కృష్ణ రాయబారానికి వెడుతున్న కృష్ణుడితో మాట్లాడింది, రాయబారం చెప్పి వచ్చిన కృష్ణుడితో మాట్లాడింది, విదురుడితో మాట్లాడింది, తర్వాత గంగ ఒడ్డుకు వచ్చింది.
అందుకని ఆమెది మొత్తం యుద్ధం ధర్మానికి సంబంధించిన ఆలోచన. కర్ణుడికి సంబంధించినంత వరకు ఇప్పుడు నా దగ్గరికి వచ్చిందంటే అమ్మగా తన బిడ్డల కోసం వచ్చిందన్న ఆలోచన. ఎవరిది వాళ్ళది గొప్ప విషయమే, ఎవరిని తక్కువ చేయడానికి వీల్లేదు. కానీ ఈ విషయం దుర్యోధనుడికి చెప్పేస్తే వెళ్ళి ఇంకొకటి కూడా ఏం చెప్పాలి? ఎందుకు చేసావు ప్రతిజ్ఞ, నలుగురిని ఎందుకు చంపావు అని అడిగితే ఏం చెప్పాలి? నేను కుంతికి మాట ఇచ్చానని చెప్పాలి. కుంతికి ఎందుకు మాట ఇచ్చావు, కుంతి నీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్పాలి? అది చెప్పేసిన నాడు ఇంకా అమ్మ నీ రహస్యం ఇప్పుడు ఎందుకులే బయటపడ్డామని తాను ఇచ్చిన మాట ఏమైపోవాలి? అమ్మకి అపకీర్తి వస్తుందేమోనని దుర్యోధనుడికి చెప్పడం మానేశాడు. అంటే మళ్ళీ ఇంకో నలుగుడు కొత్తగా మొదలైందా మనసులో? అందుకే నేను చెప్పింది, భారతంలో కర్ణుడు ఎప్పుడు ఏకాంతంగా ఎవరిని కలిసినా ఇంకొంచెం బాధపడిపోవడానికి, ఇంకో వారం నిద్రపోవడానికి కావలసిన సరుకులు తెచ్చుకుంటాడు. ఒక్క కృష్ణుణ్ణి కలిసినప్పుడు మాత్రం తన గుండెల్లో బాధ తీర్చుకున్నాడు. కుంతిని కలిశాడు, ఇప్పుడు ఏమైంది? ఇంకా నలుగుడు. ఇది దుర్యోధనుడికి చెప్పలేను. అలాగని ఇప్పుడు కొన్ని కారణాల వల్ల అడక్కు, అర్జునుడిని మాత్రమే చెబుతాను అని అనలేడు. అన్నప్పుడల్లా నేనున్నాను కదా పాండవుల గురించి నీకు బెంగ ఎందుకు అంటుంటాడు. అన్నప్పుడల్లా మనసులో అమ్మ బాబాయ్ అంటున్నాను కానీ అటు మాట ఇచ్చానని కలుక్కుమంటూ ఉంటుంది. ఇది నలుగుడా కాదా? ఎంత నలుగుడు ఆయనకి! ఎవరితో చెప్తాడు ఈ విషయాలు? ఎవ్వరికీ చెప్పలేడు. కానీ ఆయనకి ఆయనే అలా నలుగుడు పడిపోతూ ఉండాలి. ఇది కనిపెట్టే ద్రోణుడు ఓ మాట అన్నాడు ఆఖరణ, పరాకుగా ఉంటాడు అన్నాడు. దేని మీద ఉండవలసినటువంటి దృష్టి దాని మీద పెట్టాడు అన్నాడు. ఎలా పెడతాడు? ఇటు చూస్తే ఒకరికి మాట, అటు చూస్తే ఒకరికి మాట. ఎలా అక్కడ చేయడం? ఏదీ పైకి చెప్పుకోలేడు. తొర్రలో వెలుగుతున్న అగ్ని ఉన్న పెద్ద పచ్చ చెట్టు పైకి చక్కగా ఉంటాడు, ఆకులతో, కొమ్మలతో, రెమ్మలతో, పిందెలతో, కాయలతో ఉంటాడు. కానీ ఆ చెట్టుకి తెలుసు దాని తొర్రలో మంట మండుతోందని. బాధ చెట్టుకు ఒక్కదానికే తెలుసు, అందం ఊరందరికీ తెలుసు. ఏదో లోకంలో ఓ సామెత చెప్తూ ఉంటారు, బాధ చెవులది అందం బొగ్గలది అని. చెవులకి ఆభరణాలు పెట్టుకుంటారు, పెట్టుకుంటే చెవి కుట్టించాలా, చెవి కుట్టించడం అంటే దానికి ఒక కన్నం పెట్టించాలా, అది అంత తేలికైన విషయం అని ఎత్తురు రాదు, బాధేస్తుంది. మరి ఆ తర్వాత అది పూడుకోవాలి, అది పూడుకునే వరకు అందులో ఓ పుల్లో ఏదో పెట్టాలి, ఆ తర్వాత ఆభరణాలు పెట్టాలి. పెట్టుకున్న తర్వాత అవి ఈ చెవి తమ్మికి బరువేగా ఎంతైనా అవి ఇలా సాగుతాయి పాపం. సాగిన తర్వాత అవి వేలాడుతుంటాయి, ఆ దుద్దులో ఏవో వేలాడుతుంటే అందం మాత్రం దేనికి? ఈ కాంతులు పడి బుగ్గలు అందంగా కనబడతాయి. బాధంతా చెవులది, అందమంతా బుగ్గలది అని లోకంలో సామెత. అలా చెట్టు తొర్రలో ఉన్నటువంటి అగ్ని కర్ణుడి విషయంలో ఆయన పాపం అమ్మా అని ప్రేమతో మాట ఇచ్చేశాడు. ఇచ్చానయా అని దుర్యోధనుడికి చెప్పలేడు. ఈయనేమో యుద్ధానికి వస్తాడు, ఈయన ధనస్సు పట్టుకుని వస్తాడు. అక్కడికి వెళ్ళి ఈయన చేయగలిగింది తక్కువ. తెలుసు వీళ్ళు పడిపోతారని తెలుసు, ఇవేవి ఎవ్వరికీ చెప్పలేడు జీవితంలో. అమ్మయ్యా కృష్ణుడికి చెప్పేసుకున్నాను అని ఆనందపడ్డాడు. కొత్త ఓటు వచ్చేసింది మళ్ళీ. ఆయన నేను అందుకే అన్నా, ఇన్నింటికి ఏమని చెప్తాం? ఎవరిని నింద చేస్తాం? ఎవరిని ఇందులో దోషి అని నిర్ధారణ చేస్తాం? అప్పుడు ఇంకా మనకి అందుబాటులో ఉన్న మాట ఒక్కటే ఉంటుంది లోకంలో. చూడండి, ఎవడైనా బాగా కష్టానికి లోనైపోయాడు అనుకోండి, ఏం చేయలేదు, కర్మ ఏం చేయమంటారంటాడు. అప్పుడు వేదాంతం పనికి వస్తుంది. అందుకే చాలా సందర్భాల్లో కర్ణుడు దుర్యోధనుడు ఎక్కడ బెంగెట్టుకుంటాడో అని తనకి కలిసిరానివి వదిలేసి పర్వాలేదులే పని అయిపోయిందని చెప్తుండేవాడు. అదే కొంప ముచ్చేసింది. ఇదంతా ఎందుకు వచ్చిందో తెలుసా? నిజానికి పైకి కనిపించినంత కఠినుడు కాడు, బహు మృదు హృదయం, లోపల వెన్నపూస, పైన కఠినమనిపించు, లోన వెన్న అగుపించు. దానివల్ల దెబ్బతిన్నాడు. దుర్యోధనుడు ఏమైపోతాడో, ఏమనుకుంటాడో, నన్ను ఇంత పెద్ద చేశాడు అని అటువైపుకుంటాడు. మనసులో తప్పు, అలా చేయకూడదు, అది అధర్మం అనుకుంటూ ఉంటాడు. ఏదో చెయ్యాలని సాధన చేస్తాడు, అవన్నీ వ్యతిరేకం అవుతాయి. అలా అవుతాయని తెలుసు. ఆఖరికి పడిపోతానని తెలుసు, పడిపోయాడు. ఒక్కసారి కానీ మాట తిప్పితే
పట్టాభిషేకం పొందుతానని తెలుసు, కానీ మారడు. ధర్మచింతన లేనివాడని ఎలా అంటారు మీరు కర్ణుణ్ణి? కాబట్టి అందుకే మహాభారతంలో కర్ణుడు లేని భారతం లేదు అనడానికి కారణం అదే. ఇన్ని మలుపులు తిప్పిన మహానుభావుడు ఆయనే. సరే, ఈ విషయం పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత ఒకానొక సందర్భంలో కర్ణుడు చాలా చాలా గొప్పవాడు, సహజ కవచకుండలములతో ఉన్నవాడు. ఆయనని ఓడించడం జరాసంధుడికి సాధ్యం కాల. ఒకప్పుడు కర్ణుడు జరాసంధుడిని యుద్ధంలో ఓడించి ద్వంద్వయుద్ధానికి రమ్మన్నాడు జరాసంధుడు. ద్వంద్వయుద్ధం చేశాడు. ద్వంద్వయుద్ధం చేస్తే జరాసంధుడు ఈయన దాటి తట్టుకోలేక జరాసంధుడికి కీలు విరిగిపోయింది. అది ఎందులో? ద్వంద్వయుద్ధంలో. ఇతరుల సహాయం లేదు. ఇతరుల సహాయం లేకుండా ఇద్దరూ చేసిన యుద్ధంలో జరాసంధుడంతటి వాడు కర్ణుడి యొక్క ప్రతిభకి ఆశ్చర్యపడిపోయి ఒక నగరాన్ని బహూకరించాడు. అబ్బా, ఏమి శౌర్యం, ఏమి పరాక్రమవంతుడవాయని బట్టి. ఇంతటి పరాక్రమవంతుడు అన్నిటినీ మించి పుట్టుకతో కవచకుండలాలు ఎవరికి ఉంటాయి? ఎవరికి ఉండవు. పుట్టుకతో కవచం, పుట్టుకతో కుండలాలు ఉన్నాయి అన్న మాటకు అర్థం ఏమిటి? ఆయన్ని ఓడించలేము, అది ఖచ్చితం కదా. ఓడించలేము అన్నమాట కూడా వదిలేయండి. ఓడించలేము కన్నా ఆయన్ని చంపలేము, అది సత్యం. కవచం ఉన్నంత కాలం గుండె భేదింపబడదు. కాబట్టి గుండెలు భేదింపబడనంత కాలం వీరుడు చనిపోయే అవకాశం ఉండదు. కాబట్టి సహజమైనటువంటి కవచం ఉన్నది. సహజమైనటువంటి కవచము, సహజమైన కుండలములు ఉన్నాయంటే కర్ణుడి యొక్క మరణమంత తేలిక కాదు అన్నది ఆయన పుట్టుకలో తెలుస్తోంది. కర్ణుడు బ్రతికున్నంత కాలం మనకి విజయం తథ్యమన్న విషయం నమ్మకం కాదు అన్నది ధర్మరాజుకి తెలుసు. అందుకే ధర్మరాజుకి పుట్టుకతో మహావీరుడు కర్ణుడు అని ఒక గొప్ప నిశ్చితాభిప్రాయం. పుట్టుకతో ధర్మాత్ముడు ధర్మరాజు అని ఒక గొప్ప నిశ్చితాభిప్రాయం కర్ణుడికి ధర్మరాజు విషయంలో. వాళ్ళిద్దరికీ పరస్పర గౌరవాలు ఉన్నాయి, బయటపడరు కానీ. కాబట్టి ఈ కవచకుండలాల గురించే బెగ్గ పెట్టుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు మరి ధర్మరాజు గారు ఇంత బాధపడుతుంటే ఆ కర్ణుడు ఎక్కడ కొంప ముంచేస్తాడో భారత యుద్ధంలో అని భయం. కొంప ముంచేయడం అంటే ఏంటి? అమధ్యుడు చావడు, చావనివాడు ఇతరులను చంపి తీరుతాడు, వాడు చావడండి అంటారు. ఎంతకీ చావకపోతే, యువతలవాడు ఏం చేసినా చావకపోతే, యువతలవాడు నిరుత్సాహపడ్డాక వాడే చంపేస్తాడు యువతలవాడిని. అందుకని అర్జునుడు ఏమవుతాడు? ఇది భయం ధర్మరాజు గారికి ఎప్పుడు. ఈ భయం పోవాలంటే ధర్మరాజు గారికి దేవతలు పూనుకోవాలి. ఎందుకని అంటే ధర్మం ఎక్కడున్నదో అక్కడ పూనిక ఉండాలి, ఉత్సాహం ఉండాలి, ధైర్యం ఉండాలి తప్ప ధర్మం ఉన్న చోట పిరికితనం ఉండిపోయింది అనుకోండి, అధైర్యం ఉండిపోయింది అనుకోండి, ఇక దేవతలు ఉన్నారన్న మాటకు అర్థం ఏమిటి? అందుకని ఇంద్రుడు అన్నాడు, నేను ఆ కర్ణుని యొక్క కవచకుండలములను తీసేస్తాను, అపహరిస్తాను. అపహరించడం అంటే మీరు బాగా పట్టుకోవాలి. మహాభారతంలో నిజానికి ఇంద్రుడు అపహరించాడన్న మాట యథాతథంగా అన్వయం కాదు. అపహరించడం అంటే ఏంటి? దొంగతనం చేయడం. దొంగతనం చేయడం అంటే ఏంటి? అవతలవాడికి తెలియకుండా వాడి వస్తువు పట్టుకెళ్ళిపోతే దొంగతనం. అంతేగాని అవతలవాడిని అడిగి పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, దొంగతనం ఎందుకు అవుతుంది? కానీ కవచకుండలములను ఇంద్రుడు అపహరించెను అన్న మాట భారతంలో వచ్చింది. అసలు నిజానికి ఆ మాట ఎందుకు వచ్చింది? అసలు అలా ఎందుకు రావాలి? అలా అపహరించాడు ఆయన. ఆ కోణంలో జాగ్రత్తగా ఆ ఘట్టాన్ని పరిశీలనం చేసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే భారతంలో పైకి కనపడినంత తేలికగా ఉండదు విషయం, లోపల ఏదో ఉంటుంది అంతరార్థం. ఇంద్రుడు కర్ణుని యొక్క సహజముగా ఉన్నటువంటి కవచకుండలములను తీసుకుపోవాలనుకున్నాడు, అపహరించాలనుకున్నాడు. పోని దొంగతనం చెయ్యాలనుకున్నవాడు అందరికీ తెలిసేటట్టు చేస్తాడా? ఎందుకు చేస్తాడు? అందరికీ చెప్పాడు అనుకోండి, ఎదురింటికి వెళ్ళి పక్కింటికి వెళ్ళి అందరికీ సంక్షిప్త సందేశాలు పెట్టి ఇవాళ రాత్రి 12 గంటలకు నేను ఫలానా ఇంట దొంగతనం చేయబోతున్నాను అని చెప్తాడా? ఎవ్వరికీ చెప్పకుండా చేస్తే దొంగతనం కదా. రేపు ఇంద్రుడు వస్తాడు కవచకుండలాలకని సూర్యుడికి కూడా తెలుసు. అంటే పెదవి దాటితే కదా పృథివి దాటుతుంది.
అది దొంగతనానికి సంబంధించిన వ్యూహం అందులో ఉన్నట్ట లేదు కదా. అయితే అప్పుడు ఏమనాలి మరి దాన్ని అంటే తేలిక మార్గం ఏమిటంటే పుత్రవ్యామోహము దేవతలకే వదలదు అని ఆరోపించాలి. అప్పుడు మన పుత్రవ్యామోహానికి కూడా మనకు ఒక చిన్న ఉపశాంతి ఉంటుంది. అలా ఎందుకండి అపహరించాడు అంటే ధర్మరాజు గారు బెంగపెట్టుకున్నాడు. దేనికి బెంగపెట్టుకున్నాడు? కర్ణుడు అర్జునుడిని చంపేస్తాడేమో. అప్పుడు అర్జునుడి గురించి అన్నగారే బెంగెట్టుకుంటే అర్జునుడికి తండ్రి గారైన ఇంద్రుడు గారు ఎంత బెంగపెట్టుకోవాలి? అందుకని అయ్యో ఒరే వాళ్ళ అన్నయ్య బెంగెట్టుకుంటున్నాడు, మరి తండ్రిని నేను ఏదో చెయ్యాలి కదా. పాండురాజు గారు చచ్చిపోయాడు పాపం, మరి ఇంద్రుడు ఏదో చెయ్యాలిగా. అందుకని అర్జునుడి మీద వ్యామోహంతో ఇంద్రుడు వెళ్ళాడు. మరి అప్పుడు కర్ణుడికి తండ్రి ఎవరు? సూర్యుడు. కర్ణుడి మీద వ్యామోహంతో సూర్యుడు వచ్చి చెప్పేశాడు. అప్పుడు దేవతలకి కూడా పుత్ర వ్యామోహం ఉందిగా, ఏం మా అబ్బాయి గురించి నేను ఆలోచిస్తే ఏమిటి తప్పు అని నేను సరిపెట్టుకోవడానికి నాకు ఉపశాంతి దొరుకుతుంది. అసలు భావాన్ని అపహరించడం సహజ కవచకుండల అపహరణ. నిజంగా అంతమందికి తెలిసి దొంగతనాలు చేస్తారా? అందులో ఉన్న భావన అదే. ఇంద్రుడికి తెలిసి ఉన్నది. ఇంద్రుడు రేపు నేను వెళ్తున్నాను, రేపు కర్ణుడి దగ్గర కవచకుండలాలు కొట్టేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. సూర్యుడికి తెలిసిపోయింది. సూర్యుడికి తెలిసిపోయిందంటే ఇంద్రుడు ఎవరితో అంటాడు? దేవసభలో ఎవరితోనో అనాలి. వాళ్ళు వెళ్ళి సూర్యుడికి చెప్పేశారు. అంటే ఇప్పుడు అది దొంగతనం అవుతుందా? ఇంకోటికి చెప్పి చేసింది అసలు ఎలా అవుతుంది? అది ఎలా దానికి అపహరణం అన్న మాట అన్వయం చేద్దాం మనం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.